ఖచ్చితంగా హత్యే. వాళ్ళని అరెస్ట్ చేసి ఊరికమ్ము ఎక్కించండి సార్. చూడమ్మాయి, ఇంతకు ముందే నీతో చెప్పి మా బాధ్యతలను గుర్తు చేయనక్కర్లేదు. తగిన ఆధారాలు దొరికి మీ అక్కయిది హత్య అని తెలితే అంతకుండా పట్టుకుని తప్పకుండా శిక్షిస్తాం. ఇక వెళ్ళదు. సార్ దయచేసి నేను చెప్పేది వినిపించుకోండి సార్. మా అక్కది హత్యని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఓన్లీ 2 minutes. సరే పైకి రా. థ్యాంక్ యూ. చెప్పు సార్. ఉదయం 11:30కి పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో అప్పటికి 15 గంటలకు ముందు ఆమె మరణం సంభవించిందని నిర్ధారించబడింది. అవునా? అవును. అంటే అంతకు ముందు రోజు రాత్రి 8:30కి ఆమె చనిపోయి ఉండాలి. అవును. కానీ అలా జరగలేదు సార్. అంటే 8:30కి మా అక్కకి ఎందుకు దూకి చనిపోయిన మాట నిజమే అయితే అదే రోజు రాత్రి 9:30 గంటల వరకు బ్రహ్మాండమైన వర్షం వచ్చింది సార్. మరి ఆ వర్షంలో మా అక్క శవం బాగా తడిచిపోయి ఉండాలి. రక్తం అంతా కరిగిపోయి ఉండాలి కదండి. కానీ బట్టలు తడిగా లేవు. ఏ రకం బురద శవం మీద లేదు. అంటే 8:30కి చనిపోయిన మా అక్క శవాన్ని రాత్రి 9:30 తర్వాత ఎవరో అక్కడ పారేసి ఉండాలి. యు ఆర్ కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలాంటి ఇంపార్టెంట్ క్లూ చెప్పి ఈ కేసును మరో మలుపు తిప్పుతున్నందుకు నేను అభినందిస్తున్నానమ్మా. ఇదే గనక హత్య అయితే హంతకుండా పట్టి చట్టానికి అప్పగించే వరకు నేను తప్ప. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో నేను ఎందుకు అబద్ధం చెబుతాను సార్? శవ పరీక్ష రిపోర్టు ఆధారంగా ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ని బట్టి ఎస్పీ వర్మ గారు ఇది ఆత్మహత్య కాదు హత్య అని అనుమానపడుతున్నారు. ఆ డాక్టర్కి బొత్తిగా బుద్ధి లేదయ్యా. వెనక ముందు గంటలు లెక్క చూసుకోకుండా ఎలా రాశాడు రిపోర్టు? వాడు రాశాడు సరే. పోలీస్ ఆఫీసర్లే పట్టుకోలేని పాయింట్ ని ఈ పిల్లలా పట్టుకుందా నా పాయింట్. ప్రస్తుతానికి ఈ పాయింటే పట్టుకుంది. ముందు ముందు ఇంకా ఏం పాయింట్లు పట్టుకుంటుందో ఏమో. అపశకునం మాటలు ఆపి మీ ఎస్పీ మా దారికి వచ్చే దారి ఏంటో చెప్పవయ్యా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది సాధించే మనిషి సార్. నిజంగా మనకే అభ్యంతరం. ముందు మర్యాదగా చెప్తాను, ఆ తర్వాత బ్రతిమలాడతాను. అక్కడికి అన్నాడు అనుకో, ఏం చేస్తాను? నోట్ల గట్ల బుచ్చుకొని పట్టుకొని కొడతాను. వెంటనే లాఠీతో కొల్లబడిచి జైల్లో బారేస్తారు. మనకేం అభ్యంతరం? ఆ తర్వాత కోర్టు ఉరిశిక్ష ఖాయం. అయితే మనకి అభ్యంతరమే సార్. ఎందుకు వచ్చిన అనవసరమైన మాటలు గాని ఏ ఐజీ గారో మంత్రి గారో తలుచుకుంటేనే తప్ప ఎస్పీ వర్మ గారు ఊరుకోరు. ఆగు, పాయింట్ దొరికేసింది. ఐజీ గారు కానీ మంత్రి గారు కానీ కలర్ చేసుకోవాలి అంతే కదా. ఇక నువ్వు మర్చిపో. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తా. అమ్మా అమ్మా లలిత, ఏమిటన్నా ఈ పేపర్ చూడమ్మా. ఎస్పీ వర్మ గారిని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారట. జ్యోతి కేసులో కొత్త మలుపు. జ్యోతి అనుమానాస్పద మరణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎస్పీ వర్మకు టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఎస్పీ వర్మను రూరల్ ఏరియాకు బదిలీ చేస్తూ అర్జెంట్ ఆర్డర్స్ వచ్చాయి. రాత్రికి రాత్రే ఆయన బయలుదేరి వెళ్ళాలి. ఉదయం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన స్థానంలో ఎస్పీ దేవదాస్ వస్తారు. ఇది అన్యాయం, అక్రమం. ఈ వచ్చే ఎస్పీ దేవదాస్ ఎలాంటివాడు? ఐఎమ్ దాస్, దేవదాస్, ఎస్పీ. మై డియర్ స్టాఫ్, ముందుగా నా గురించి నేను కొంచెం చెప్పుకోవాలి. నా ప్రవర్తన, మూమెంట్స్, ఆర్డర్స్, మాటలు, చేతలు అన్నీ కాస్త కొత్తగా, విచిత్రంగా, అర్థం కానట్టుంటాయి. కానీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎస్ సార్. గుడ్. నాలో ఉన్న మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, నేను చెప్పిన విషయం ఎవరికైనా అర్థం కాకపోతే నాకు పిచ్చ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదేమిటో నాకే అర్థం కాదు. అర్థమైందా? ఎస్ సార్. నా ప్రవర్తనే కాకుండా నేను కేసు డీల్ చేసే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మినిస్టర్ గారి ఇంటి ముందు గొడవ చేసేవాడు మీకు దొరకలేదు కదా? లేదు సార్, దొరకలేదు. దొరుకుతాడు, వెతకాలి. దొరికాడు. పాపం అని ఎలా తీసుకురండి. ఎరా, మినిస్టర్ గారింటి ముందు అల్లరి చేస్తావా? నేనా? మీరు తీసుకెళ్ళి అర్థం కాలేదనుకుంటాను. అర్థం చేసుకోవాలి. అవును, ఆ జ్యోతి కేసుకు సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? సింపుల్, ఇది ఖచ్చితంగా ఆత్మహత్యే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కాకపోతే ఆ బ్రహ్మానందం అనేవాడి సాక్ష్యమే నాకు కాస్త అర్థం కాలేదు. వాడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. గుడ్, ప్రవేశపెట్టండి. వాడిని నేను బాగా అర్థం చేసుకోవాలి. నమస్తే అండి, మై నేమ్ బ్రహ్మానందం అండి. గుడ్. నువ్వు పాత ఎస్పీ గారికి ఇచ్చిన సాక్ష్యం చదివానయ్యా. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి.
చూడు మిస్టర్ బ్రహ్మానందం అండి. బ్రహ్మానందం, హాయ్. ఆ రోజు రాత్రి, అదే ప్రసాదరావు గారి కోడలు చనిపోయిన రోజు రాత్రి నువ్వెక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటండి బాబు? నా ఓన్ హౌస్ లో, నా ఓన్ పెళ్ళం పక్కలో పడుకున్నానండి. ఛా, నిజంగా? మేమేదొట్టండి. లేవు, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఎవరండి? నేను ఆ రోజు హౌస్ లోనే ఉన్నానండి. ఇదిగో బ్రహ్మానందం, అర్థం చేసుకోవాలమ్మా, నువ్వు ఆ రోజు ఇంట్లో లేవు. ఏమండి, 106 అయినా సరే 600 అయినా సరే నేను ట్రూతే చెప్తానండి. ఆ రోజు నేను హౌస్ లోనే ఉన్నానండి. ఆ రోజు రాత్రి ఏదో దబ్బున పడ్డ శబ్దం కూడా విన్నానండి. నీకు అర్థం కాదు. వేదా సార్. బ్రహ్మానందాన్ని లోపల తీసుకెళ్ళి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అలాగే సార్. నేను రెడీ అండి. ఎటు వెళ్దామండి? ఇటు రండి. ఇటు అండి. 117. రెడీ సార్. పదండి. మీరు రారండి? మీ వెనకే వస్తున్నాను, పదండి. సార్. అమ్మో, కొడతానండి బాబు, నా కాదు. అమ్మో, నా చెయ్యి. అమ్మో, ఒక సైడ్ అంతా కొడుతున్నానండి బాబు. ఇదేంటండి, కొడతాను తెచ్చారు లోపలికి. అమ్మో, 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 అమ్మా, అయ్య బాబోయ్. ఇప్పుడు చెప్పు, ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే లేనండి, అసలు ఊళ్ళోనే లేనండి. తిరుపతి కొండ మీద ధర్మదర్శన క్యూలో మా ఆవిడ భుజం మీద అమ్మో తలకాయ ఎట్టుకొని కునికి పాటలాడుతున్నానండి. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలవదండి బాబు. వెరీ గుడ్, ఇప్పటికి అర్థం చేసుకున్నావు అన్నమాట. సగం అర్థమైందండి బాబు. అవును, మరి ప్రసాదరావు ఎలాంటి వాడు? అయ్యి బాబోయ్, అసలు విషయం చెప్పాలంటే అండి, ఆడంత నీచ నికృష్ట కుత్తే కమేలి నా కొడుకు కూడా లేడండి. ఛా, హాయ్. నిజంగా? హాయ్. వేదా, ఇంకోసారి లోపల తీసుకెళ్ళు. అమ్మో, నేను లోపలికెళ్ళను, నేను లోపలికెళ్ళను బాబోయ్, నేను లోపలికెళ్ళను, అమ్మో, నేను లోపలికెళ్ళను, నేను లోపలికెళ్ళను. అమ్మో, 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 ఇదే కొట్టుడు బాబు, ఈ కొట్టుడు కొడుతున్నారు బాబు. అమ్మో, నేను తట్టుకోలేను బాబు. అమ్మో, 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 అమ్మా, అమ్మా. ఇప్పుడు చెప్పు, ప్రసాదరావు ఎలాంటి వాడు? మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి. రామకృష్ణ పరమహంస, గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, సత్య హరిశ్చంద్రుడు, వీళ్ళంతా ఎట్లాంటోళ్ళు, వీళ్ళందరికంటే ఎన్నో రెట్లు గొప్పవాడండి బాబు. ఒక మాటలో చెప్పాలంటే వెరీ గుడ్ ఫెలో అండి. ఇప్పటికి పూర్తిగా అర్థం చేసుకున్నావు అన్నమాట. టోటల్గా అర్థమైందండి. వెరీ గుడ్. అమ్మా పేదా సార్, ఇతని మాటలు మర్చిపోకుండా ఉండడం కోసం ఇంకొకసారి అతను లోపల తీసుకెళ్ళు. అమ్మో, అమ్మో, వద్దు బాబు, మీ దాన్ని పెడతారు బాబు. అమ్మో, అమ్మో, లోపలికి బాబు, మీ దాన్ని పెడతారు బాబు. అమ్మో, ఇన్స్పెక్టర్, అమ్మో, మనం ఇప్పుడు చనిపోయిన జ్యోతి తండ్రిని చెల్లిని కలుసుకోవాలి. సార్. నారాయణ అంటే ఎవరు? నేనే సార్. లలిత? నేనే. మీరు? దాస్, దేవ్ దాస్, ఎస్పీ. చూడు నారాయణ, నీ కూతురిది ఆత్మహత్య కాదు అని ఎందుకు అనుకుంటున్నావు? ఆత్మహత్య చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నా కూతురికేం లేదు సార్. అంటే మీ అమ్మాయిని ఎవరో హత్య చేశారంటావు? అవును సార్. ఎవరు చేసుంటారంటావు? మీ అల్లుడు గాని, మీ వియ్యంకుడు ప్రసాదరావు గాని, లేకపోతే ఇద్దరు కలిసి గాని చేశారంటావు, అంతేనా? అది నేనెలా చెప్పగలను సార్? ఎస్, యూఆర్ రైట్. మీరెలా చెబుతారు? అందుకేగా మేమున్నది. పోతే మీ ఇద్దరికి కట్న కానుకల విషయంలో ఏమైనా తేడాలు వచ్చాయా? అంటే మీరిస్తాన్న కట్నం ఇవ్వలేకపోవడం, అందువల్ల మీ అల్లుడు మీ అమ్మాయిని బాధ పెట్టడం, అలాంటివన్నమాట. అలాంటిదేమీ లేదు సార్. మీకు మీ వియ్యంకుడికి మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా? అవును సార్. ఓహో, ఏమిటిది చెప్పు, బాగా అర్థం చేసుకుంటాను. మా వియ్యంకుడికి అవసరమైనప్పుడు నా ఆస్తి తాలూకు దస్తావేజులు ఇచ్చి సహాయం చేశాను. వాటి అవసరం నాకు వచ్చి తిరిగి అడిగితే ఇవ్వకపోవటమే కాకుండా అప్పటి నుంచి నా మీద కక్ష కట్టాడు సార్. ఇది జరిగిన నాళ్ళైంది? 6-7 నెలలు అయిందండి. మీరు అనుకున్నట్టు ప్రసాదరావుకు నిజంగా మీ మీద శత్రుత్వం, కోపం ఉన్నట్టయితే కోడలు ఇంట్లో ఎందుకు ఉంచుకుంటాడు పుట్టింటికి పంపించేయక? పైగా కోడలు హత్య చేయడం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అంచేత ఖచ్చితంగా ఇది ఆత్మహత్యే. అర్థం చేసుకోవాలి. సార్, ఇది ఆత్మహత్య కావాలని మీరెందుకు ఇంత గట్టిగా కోరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. స్టాప్ ఇట్. నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి. నేను నీతో మాట్లాడటం లేదు. కీప్ క్వైట్. అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందోసారి మీ అమ్మాయి జ్యోతి ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదూ? లేదండి, విషప్రయోగం జరిగింది.
అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇదే విషయం ఎస్పీ వర్మ గారికి చెప్పినప్పుడు కూడా Stop it! ఇప్పుడు ఈ కేసుకి వర్మకి సంబంధం లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తుంది నేను. అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? లేదు సార్. ఆల్రైట్, వస్తాను. ఓసారి ఇలా రండి. నేను చెప్పేది సరిగా అర్థం చేసుకోవాలి. హత్య అయినా ఆత్మహత్య అయినా జరిగింది చావు అన్నది ఒక్కటే. జరిగింది ఏదో జరిగిపోయి ఎవరిని శిక్షించినా శిక్షించకపోయినా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. అంచేత సైలెంట్గా ఉండిపోయి హ్యాపీగా కాలం గడిపోయింది. ఏమంటారు? హంతకుల్ని ఉరి తీసినా చచ్చిన వాళ్ళు తిరిగి రారు అన్న గొప్ప సత్యాన్ని తెలుసుకున్న గౌరవనీయులైన ఎస్పీ గారు, మీరుండాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, పోలీస్ బట్ట ఓటి పెట్టి మీలాంటి పోలీస్ బైరాగుల్ని 10 మందిని చేర్చుకొని హంతకులకి దొంగలకి నీతి పాఠాలు చెప్పండి. అర్థమైందా? What nonsense you are talking? No sir, I am talking with sense. మీరేమిటో బాగా అర్థం చేసుకున్నాను. డ్రైవర్